నమస్కారం. పంచాంగ శ్రవణం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో 12 రాశుల వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు మరియు పంచాంగ కర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 14 ఆదాయంగా, 2 ఖర్చుగా ఉంది. అలానే 3 గౌరవం, 3 అవమానంగా ఉంటుంది. అంటే చిరసమానంగా ఉంటుంది గౌరవ మర్యాదల్లో వచ్చేటప్పటికల్లా. 14 ఆదాయం, 2 ఖర్చుగా ఉంటుంది. 14 ఆదాయం, 2 ఖర్చు అంటే బాగున్నట్టే అర్థం. చాలా బాగుంది. పునరస్సు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకులు అవుతారు. కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు రావడానికి కారణం ఏమిటంటే, మే 1వ తారీఖు నుంచి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి 11వ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే 11వ స్థానంలో గురువు ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే గురువు యొక్క బలం వల్ల, గురువు ధనకారకుడు, సంతానకారకుడు, అలానే ధనాన్ని ఇచ్చేవాడు కూడా గురువు కాబట్టి 11వ స్థానంలో గురువు ఉండటం వల్ల ఆర్థిక పదంగా ఆదాయం అనేది బాగా ప్రధానంగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఆదాయం అనేది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగం వాళ్ళకు కూడా, రైతులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే ప్రయాణాల వల్ల లాభం కలగటం, అలానే వీళ్ళకి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి 3వ స్థానంలో కేతువు యొక్క సంచారం, సోదరుల మధ్యలో సఖ్యత, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే 9వ స్థానంలో రాహు వల్ల కూడా ఇళ్ళు కొనుగోలు చేయటం, ఉన్న ఆస్తిని క్యాష్గా మార్చుకునే అవకాశం ఉండటం, ఒకటి అవసరాల నిమిత్తం ఖర్చు చేసుకునే అవకాశం, ఆదాయాన్ని పెంపొందించే మార్గాల్ని అన్వేషణ చేయటం, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలానే ప్రేమించుకున్న యువతీ యువకులు చాలా మంది ఉంటారు. అంటే పెద్దలు ఒప్పుకోని వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. పెద్దల్ని ఒప్పించి వివాహం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి సుపరిణామం, పెళ్లి అనేది మంచి సుపరిణామం. విద్యార్థులకు ఎలా ఉంది? అలానే విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. విద్యార్థులకు కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే పోటీ పరీక్షలు కానీ, అలానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ, అలానే ఐఏఎస్, ఐపీఎస్ కానీ, ఎంఎస్ చేసే వ్యక్తులు కానీ, వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. మహిళలకు వచ్చేటప్పటికల్లా అనుకూలంగా ప్రయత్నం అనేది అనుకూలంగా సాధిస్తారు. అంటే ఏదైతే గతంలో చేయలేని విషయాలు అనేవి చేయలేదో ఈ సంవత్సరంలో ఉద్యోగం సాధించే అవకాశం ఉండటం, స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం, స్త్రీలకి కోరుకున్న సంబంధం, కోరుకున్న వరుడుతోటి వివాహం జరిగే సూచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగా వృత్తి వ్యాపారంగా వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకని కారణం ఏంటంటే, ఈ కర్కాటక రాశి వాళ్ళకు 3వ స్థానంలో కేతువు బాగున్నాడు, అలానే ఏకాదశ స్థానంలో గురువు బాగున్నాడు. అయితే 8వ స్థానంలో శని యొక్క సంచారం. 8వ స్థానంలో శని యొక్క సంచారం అనేది భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మార్చి 29వ తారీఖు 2025 మార్చి 29వ తారీఖు శని మీనరాశిలోకి సంచారంతో వాళ్ళకి 8వ స్థానంలో ఉండే శని యొక్క దోషం పోతుంది. కానీ శని దోషం పోయేటప్పుడు ఏం చేస్తాడు అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ అతి వేగవంతంగా ప్రయాణాలను చేయకూడదు. దానివల్ల కొన్ని నష్టం జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు కానీ, మాట్లాడే విధానంలో కానీ ఆచితూచి అడుగు వేయాలి. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. అంటే కర్కాటక రాశి వాళ్ళకి. అలానే ఇక్కడ కేతువు బాగున్నాడు, గురువు బాగున్నాడు, అలానే రాహు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇళ్ళు కొనుగోలు చేయటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ, ఎలక్ట్రానిక్ గూడ్స్,
కార్య విజయము, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటము, అలానే దుస్తులు కొనుగోలు చేయటం, ప్రయాణాల్లో కూడా సుప్రసిద్ధమైన వ్యక్తులు కలుస్తారు వీళ్ళకి. వాళ్ళకి ఆ వ్యక్తులే వీళ్ళకి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కానీ ఉద్యోగాలు ఇప్పించటం కానీ జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే అవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకంతా కూడా అనుకూలమైన ప్రయత్నాలు సాగిస్తారు. ఎందుకంటే 14 ఆదాయం 2 ఖర్చు అంటే చాలా బాగున్నట్టు అర్థం. అందులో ఆదాయం బాగా ఇన్కమ్, ధనం మూలం మిదం జగత్ అన్నారు. డబ్బు అనేదే శాసిస్తుంది. డబ్బు అనేది కూడా 10 మందికి అనుకూలం చేస్తుంది. తను బాగుపడతాడు, ఎదుటివాడు బాగుపడతాడు. ఎక్కడో ఉన్న వాడిని కూడా బాగు చేసేదే ధనం. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటారు ఇంగ్లీష్ గ్రామర్లో. అంటే నేను బాగుపడతా, ఎదుటివాడు బాగుపడతాడు, ఎక్కడో ఉండేవాడు కూడా బాగుపడతాడు. అందువల్ల అక్కడ ధనం సంపాదించడం తప్పు లేదు. ఇక్కడ గురుబలం వల్ల వివాహం కానీ, స్త్రీ పురుషుల వివాహము, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి, సంతానం కలగలేకపోవటం, ఆ సంతానం కలిగే సూచనలు కూడా ఉంటాయి. అందువల్ల ఇక్కడ గురువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. మరి మిగతా గ్రహాలు రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలు కూడా నెలకోసారి మారుతుంటాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే అన్ని ఫలితాలు మంచిగా జరిగే అవకాశం అనేది ఒకటి ఉంది. ఎందుకంటే గురుబలం వల్ల బాగుంటుంది, కేతువు వల్ల కూడా అన్ని అనుకున్న పనులన్నీ కూడా సాధించడం. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త శ్రద్ధ వహిస్తే చాలు. అంటే ఆరోగ్యాన్ని బాగా చూసుకోవడానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళారనుకోండి, కర్కాటక రాశి వాళ్ళకి అంత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? తప్పకుండా శనికి నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే వీళ్ళు చేయాల్సింది రాహు యొక్క ఆరాధన. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య నిమర్ధనం సింహకాగర్భ సంభూతం తమ రాహు ప్రణమామి అనే మంత్రాన్ని రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల కూడా చాలా మంచి పనులు, మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఆదాయం కలిగే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు, సంతానం కలగటము, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వాళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.